ఒకటి సముద్రపు నీళ్ళు రాకోకుండా ఆఫ్ చేయడం, కాళంగి నదిలో నుంచి కూడా ఏమైనా నీళ్ళు వస్తే అది సముద్రంలో కలవకోకుండా ఆఫ్ చేయడం. సో దీస్ 2 థింగ్స్ వాళ్ళు చెప్పారు. దానికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తే కానీ అది అవ్వదు, నేను నిధులు తీసుకొస్తాను పై నుంచి. పులికాట్ లేక్ ముఖద్వారం గురించి అక్కడ మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అది మూసివేయటం వల్ల. ముఖ్యంగా దానికి అనుసంధానమైనటువంటి మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న గూడూరు కానీ అటు సర్వేపల్లి కానీ అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. సో నవాబ్పేట దగ్గర అది చేయడానికి నేను ప్రిపేర్ అయ్యాను. సో మేబీ 140 crores అవుద్ది. శ్రీహరికోటకి కూతవేటు దూరంలో ఉన్న కొరిడి కానీ వేర్నాడు ప్రాంతానికి కనీస రోడ్డు సౌకర్యం లేదు. వెళ్ళి వాళ్ళని అడుగుతాను, నేను వస్తున్నానండి, మరి లాస్ట్ 5 years నేను లేను కదా, సో ఈసారి ఆదరించండి, వచ్చిన తర్వాత చేస్తాను, నా మీద నమ్మకం ఉంటుంది వాళ్ళకి. సో ఎస్, సో ఐ విల్ సీ దట్ ఎంతవరకు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా నిధులు తీసుకురావడం లేదా ప్రజలు ఆదరించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే సో ఆ రోడ్ తీసుకొస్తాను. ఇట్స్ వెరీ జెన్యూన్. ఎందుకంటే నేను 2-3 సార్లు ప్రసవంలోనే ఆటోలో ప్రసవం జరిగిపోయింది, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. 1-2 సార్లు ఆటో కూడా బోల్తా పడిపోయింది.